హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మనం బొంబాయి రవ్వతో గారెలు చేసి చూపిస్తానండి. ఎప్పుడు ఉప్మే కాకుండా ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది ఈజీగా అయిపోతుందండి, చిటికలో చేసేయవచ్చు. మనము ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడని నీళ్ళు పోసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల రవ్వతో చేస్తున్నాను. అట్లయితే 2 కప్పుల వాటర్ తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కలుపుకుంటూ ఉప్పును కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి, గడ్డలు కట్టకుండా కలుపుకుంటే. వేడి నీళ్ళు కదండి, దాదాపుగా గడ్డలేమి కట్టకుండా కొంచెం స్పీడ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని దించి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా ఒక 2 పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఈ విధంగా మొత్తం కూరుకోవాలి. తర్వాత ఇంతకుముందు చల్లార్చుకున్న మిశ్రమంలోకి ఆ ఆలుగడ్డను వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈలోగా ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి ఒక చిన్న స్పూను కారం వేసుకున్నానండి. వేసుకొని దానిని మెత్తగా కలుపుకోవాలి. గారెల పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా దానిని మెత్తగా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత వాటిని ఒక్కొక్క రౌండ్ బాల్స్ మనకైతే ఎంతైతే సరిపోతుందో అంతే సైజులో బాల్స్ తీసుకొని గారెలాగా ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో ఒక రంధ్రం చేయాలండి. ఈ విధంగా చేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఎన్ని కావలిస్తే అన్ని చేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కొంచెం నూనె వేడైందా చూసుకోవాలండి. చూసుకొని నూనెలో వేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా ఒక 4 వేస్తే బాగా కాలుతున్నాయండి. నూనెలో ఒక 4 వేసుకొని దానిని మార్చుకుంటూ ఈ విధంగా సన్నని మంట మీద కాల్చుకోవాలి. చూడండి, అచ్చం గారెల్లా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఉల్లిపాయలు కూడా చాలా బాగా వేగాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. మరొక వాయి వేసుకొని ఇలాగా మరొక వాయి కూడా వేసుకొని వేయించుకోండి. చూడండి, అన్నీ రెడీ అయిపోయాయి. సేమ్ గారెలాగే ఉన్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.